ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారు ఆస్తి ఏదో వాళ్ళు పంచుకుంటారు. ఈ తోడేళ్ళు అక్కడ వెళ్ళాల్సిన పనే లేదు. వీళ్ళు మొత్తం సెలవెట్టి ఇంట్లో కూర్చోవలసిందే. ఎందుకంటే వాళ్ళ అప్పచెల్లెళ్ళు. నా అక్కకి దాని చిన్నప్పటి నుంచి పాపం అనారోగ్యం, దానికి ఏదో కాస్త కావాలి, డబ్బులు ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను నేను అని ఈ చెల్లెలకి అక్కగారికి ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తున్నాం. ఆవిడే చెబుతుంది తండ్రికి, నాన్న నాకు బంగారం వద్దు, ఉన్నదేదో అక్కకి ఇచ్చేయండి, పెద్ద ఆడపడుచు కదా, మన ఇంట్లో ముందు పుట్టింది అంటే ఆ తండ్రికి ఇవ్వాలనిపిస్తుంది, తల్లికి ఇవ్వాలనిపిస్తుంది. ఈ చెల్లెలకి మధ్యలో ఈ తోడోళ్ళు ఉన్నాడు కూడా, నువ్వు అడగలేవా, అందుకే మనం ఎలా అయిపోయాం అని మాట్లాడతాడు ఇక్కడ. ఎందుకంటే ఈయనకి కాదు కదమ్మా తల్లి, ఆవిడ ఈయనకు కాదు కదా. ఆ కడుపు తీపి అనేది వీడికి, ఇతనికి ఎలా తెలుస్తుంది అంటే ఆడపిల్లలకి తెలిసినట్టుగా. వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ సామరస్యం, వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఆ అవకాశం వాళ్ళకే. ఇది మీ ఇంట్లో సమస్య కదా, మేనదమ్ములు కూర్చొని పరిష్కరించుకోండి, మేమెందుకు ఇక్కడ. అప్పుడు మానవత్వంతో పరిష్కారం అవుతాయి సమస్యలు. అన్నిట్లోనూ మనం వేలెట్టేసి పెత్తనం చేసేసి మొత్తం మీద చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇక్కడ. ఇంత చేస్తే వచ్చేదేమో ఒక 1/4 ఎకరం, 1/2 ఎకరం, 10,000, 20,000. కట్టుకుపోతామా, పట్టుకుపోతామా, వదిలేస్తే అయిపోయాయి.